నేను కొంతమంది క్లయింట్స్ కోసం మాత్రమే చెప్తున్నాను. అందరు క్లయింట్స్ ఇలాగే ఉంటారని కాదు. మనకైతే ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత క్లయింట్ అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్ ని మనకైతే పేమెంట్ చేస్తారు. బట్ మనమైతే క్రెడిట్ బేస్ లోనే అన్ని కూడా తెచ్చుకుంటాం. ఎప్పుడైతే మనం ఆర్డర్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది తర్వాత మనం బ్యాక్ డ్రాప్ సెట్ చేసేసి వాళ్ళకైతే బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి రోజు సాయంత్రం కానీ తర్వాత రోజు కానీ మనం వెళ్ళి రిమూవ్ చేసుకుంటాము. ఆ రిమూవ్ చేసినప్పుడే రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే మనం అడుగుతాం. బట్ కొంతమంది క్లయింట్స్ అయితే మనకి రిఫరల్ గా ఫొటోస్ ఉండకపోతే మాత్రం వాళ్ళైతే ఫ్లాస్ అవి సరిగ్గా లేవండి, బాగాలేని పువ్వులు పెట్టేశారు. అదే బెలూన్ డెకరేషన్ అయితే కనుక మీరు వెళ్ళిన వెంటనే బెలూన్స్ అన్ని పేలిపోయాయి, అవుట్పుట్ బాగా ఇవ్వలేదు. అలాగైతే మాకు కొంతమంది అయితే క్లయింట్స్ చేశారు. మేమైతే అవుట్పుట్ ఇచ్చిన వెంటనే అయితే మొత్తం చెక్ చేసుకోమంటాము. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ప్యాటర్న్ వచ్చిందా లేదా అది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి లీవ్ అవుతాం. సో కొంతమంది క్లయింట్స్ అయితే రిమైనింగ్ పేమెంట్ కి అయితే చాలా విసిగిస్తారు. ఎందుకంటారా వాళ్ళ ఇంట్లో వాళ్ళు నచ్చలేదన్నారు, లేకపోతే వాళ్ళ పిన్ని నచ్చలేదన్నదా, వాళ్ళ బాబాయ్ నచ్చలేదన్నదా, ఒకటి కారణాలు అయితే చెప్తారు. ఎవరైతే మనకి క్లయింట్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళకి మనం ఎంత బడ్జెట్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.